కొన్నిలో అంత ఎలివేట్ అయ్యి వాళ్ళు వచ్చే అవకాశాలు లేని పక్షంలో మరి మనమే ఈ క్యారెక్టర్స్ని ఎలివేట్ చేసే క్రమంలో బోల్డ్ అంతా ఊహించుకోవాలి ఇలా ఉంటుందని చెప్పి ఈ కొమరం భీం పాట వినిపించారు సార్ అశోక్ తేజ గారు ఇందాకే వచ్చారు అసలు ఎవరండి సుద్దాల అశోక్ తేజ గారు ఆయన వినిపించిన సుద్దాల అశోక్ తేజ గారు వినిపించిన కొమరం భీం పాట అసలు దాని వెనక ముందు ఏమైనా చెప్పారా కొంత చెప్పారు సార్ మీరు మిగతాని మీ నుంచి విందామని వెయిట్ చేస్తున్నాం మొత్తం లీకే ఆయన ఏం చెప్పారో చెప్తే ఓహో ఎలాగో రేపే సినిమా కదా సార్ మనకి ఎలాగో కాబట్టి ఆబ్వియస్లీ చిత్రహింసలు పెడుతున్న సమయంలో కొమరం భీం అనే యోధుడిని ఆ పాటని ఆయన భరిస్తూ ఆ నొప్పిని భరిస్తూ తనకి తాను మాట్లాడుకుంటున్న పద్ధతి అది ఎలా ఇంట్రడ్యూస్ ప్రపంచం పాడాలా లేకపోతే ఇంకెవరైనా సాక్షి దాంట్లో కాలు ముక్త బాన్సన్ అంటే అడుగు తల్లి పుట్టనట్టేరా నువ్వు తను అదే పుట్టనట్టేరా నట్టేరా అని ఆ పదం ఆ సాక్షిలోనూ దాని తాలూకు అర్థం అండి అని చెప్పారు సార్ అదే సో ఈ క్యారెక్టర్స్ ఊహించుకోవడంలో సార్ మీరు ఎంత దూరం వెళ్ళారు ఎంత లిబర్టీస్ తీసుకున్నారు ఒక ఆలియా భట్ లాంటి ఒక క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి వాళ్ళ ప్రేమ కథ వాళ్ళ మధ్య తను బ్రీఫ్ రోల్ అని కూడా ఇవన్నీ మాకు బిట్స్ అండ్ పీసెస్గా అందుతున్న ఇన్ఫర్మేషన్ సో ఒక తెర మీద ఇంతమంది ఇన్ని విషయాలు ఉన్నాయా అనిపిస్తుంది సార్ మాకు నాకండి ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ దే హ్యావ్ సెలెక్టెడ్ ఆలియా భట్ అండి ముందు ఆలియా భట్ అన్నప్పుడు ఆలియా భట్ అన్న మనసులో చిన్న ప్రశాంతం వచ్చిందండి ద మూమెంట్ ఐ సా హెర్ ఇన్ ద మేకప్ అవునా సార్ ఫ్లోడ్ ఫిదా ఇప్పుడు కూడా నాకు ఎన్నిసార్లు ఆ స్క్రీన్ చూస్తాను సార్ నాకు ఏడుపు వచ్చిందండి సార్ ఇప్పుడు కూడా తెలుసు నాకు అర్థమవుతుంది ద అట్టర్ ఇన్నోసెన్స్ అట్టర్ కమిట్మెంట్ టువర్డ్స్ హర్ బావ ది వే షీ ప్రొజెక్టెడ్ ఆన్ ద స్క్రీన్ వర్డ్స్ ఫైల్ మీ అమృతం చుక్కలు అంటాం చూడండి ఆవిడ చాలా తక్కువ లెంత్ సినిమాలో అండి బట్ ప్రతిసారి కూడా అలా లెగుస్తుంది పైకి అండి షీఈ్ అ ఫెనామినల్ యాక్టర్ కదా సార్ అంటే యాక్ట్రెస్ అంటే బట్ మీరు ఊహించిన సీత అక్కడ కనిపించడం కానీ నేను ఊహించిన దానికన్నా చాలా ఎక్కువ చూపించేసేస్తుంది ఆవిడ నీ జీవితంలో ఎప్పుడు ఎవరు షూటింగ్ చూడటానికి వెళ్ళా మా అబ్బాయి షూటింగ్ చాలా రేరుగా వెళ్తానండి ఆవిడ చూడటం కోసం వెళ్ళాను నేను షూటింగ్ అండి రష్ చూసిన తర్వాత నా జీవితంలో ఎవరితో సెల్ఫీ తీసుకోలేదండి ఆవిడతో తీసుకున్నాను నేను బా ఎంత గ్రేట్ విషయం సార్ అయితే తనకి ఎంత గ్రేట్ అంటే ఆలియా భట్కి మీలాంటి మీరు ఇన్ని కథలు ఇంత ఎక్స్పీరియన్స్ చాలా చాలా ఐ మూవ్డ్ సార్ బియాండ్ వర్డ్స్ సార్ వాట్ ఈస్ సో స్పెషల్ అబౌట్ హర్ యాక్టింగ్ సార్ అంటే మీరు ఏమైనా చెప్పలేదండి ఆవిడదా అండి ఇట్స్ డివైన్ అంతేనండి అంటే ఆవిడ పూర్వజన్మ ఫలం అంటాను పూర్వజన్మ పుణ్యం చేసుకున్నట్టు వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆవిడది కానీ అంట అంతే తప్ప బయట చూస్తే అంత అల్లరి పిల్లలు అంత కోతి ఇంకొక పిల్ల ఉంటుంది యూ కాంట్ ఇమాజిన్ అవునా యూ కాంట్ ఇమాజిన్ కోతండి కోత సార్ అంటే కోతంటే ఐ మీన్ అల్లరి చేయట్లేదండి బట్ ద మూమెంట్ షీ డాన్స్ ద మేకప్ సీతమ్మ సీత అని అనలేనండి సీతమ్మ చాలా గొప్ప చాయిస్ సార్ అసలు ఎలా స్ఫురించిందో రాజమౌళి గారికి అంటే ఆవిడనే తీసుకోవాలని అదృష్టం అండి ఐ డోంట్ థింక్ ఎనీ అదర్ ఆర్టిస్ట్ వుడ్ హ్యావ్ డన్ ద సేమ్ మనకున్న కంటెంపరీ ఆర్టిస్ట్లో దట్ ఫీలింగ్ ఆఫ్ డివైనిటీ పతివ్రత సాధ్వి ఇట్స్ గ్రేట్ సార్ ఐ మీన్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ హర్ ఆన్ స్క్రీన్ చాలా సార్ ఆర్ఆర్ఆర్ ముగ్గురు ఆర్లు మీకు 3 సమానం అని చెప్పచ్చా అంటే ఈ ప్రాజెక్ట్ వరకు అంటే అండి వర్క్ పరంగా వాళ్ళు చేసిన జస్టిస్ పరంగా ఆర్ఆర్ఆర్ ముగ్గురు రాజమౌళి గారు రామారావు గారు అండ్ రామ్ చరణ్ గారు ముగ్గురు అని చెప్పచ్చా ఒకళ్ళకి ఎక్కువ మార్కులు ఏమైనా వేస్తారా లేదండి అందరూ బాగా చేశారండి అండ్ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ని ఆయన ఫ్యాన్స్ ఎక్కడా కూడా ఇబ్బంది పడకుండా అంటే ఆయన ఒక హీరోయిక్ దీనిలో చూడాలనుకుంటారు తారక్ని మనం ఇమోషనల్ సీన్స్లో కూడా చూసాం బట్ రామ్ చరణ్ని ఇలా చూపించే క్రమంలో డిఫరెన్స్ చెప్తాను చెప్పండి సార్ స్టోరీ డిజైన్లో ఇట్స్ సో హ్యాపెన్
మీ కొమరం భీమ్ అంటే ట్రైబల్ క్యారెక్టర్ అండి, వాళ్ళకి యాక్టర్ ఇన్నోసెన్స్ అండి, నమ్మితే ప్రాణం ఇచ్చేస్తారు, కోపం వస్తే దేనికైనా తెగిస్తారు అన్నాడు. ఈ గో స్ట్రైట్